వెల్కమ్ టు గోవా. Hello guys, good morning, namaste, sasriyakal, ela unnaru, hope everyone is safe and sound. Good morning from Alibag and day 3 in our Konkan ride. So this is the room I stayed last night, small but decent, and this is the view. మార్నింగ్ బీచ్ అంతా వెనకాల కూడా మంచిగా చూసాను. వీడియో తీద్దాం అనుకున్నా బట్ క్లియర్ లేకుండే. నిన్న మనం వెళ్ళిన ఫోర్ట్ కొలాబా ఫోర్ట్, అలీబాగ్ బీచ్ అని చెప్పి ఇక్కడ నేమ్ బోర్డ్. సో దిస్ ద స్టే విచ్ ఐ స్టే అండ్ ఇట్ కాస్టెడ్ మీ 3,500 రూపీస్. అండ్ బీచ్ వ్యూ దగ్గర ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. బేసిక్లీ ఇక్కడ కొంచెం హైయర్ సైడ్ ఉన్నాయి, లైక్ 2,500 మినిమం ఉంది. బట్ అవన్నీ కొంచెం లోపల కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఇంకొక 1,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మన మంచి బీచ్ వ్యూ ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ తీసుకున్నాను అనమాట. దట్స్ ది ప్లేస్ అండ్ నౌ ఐఎమ్ స్టార్టింగ్ టువర్డ్స్ రత్నగిరి. బాయ్, సీ యూ ఇన్ GoPro mode. Bye bye Alibag Beach, see you until next time. And now I'm starting. Time is exactly 7 o'clock. First I'll take a fuel break. Roaming in the streets of Alibag. ఈ రైడ్లో మనకి ఇది థర్డ్ ఫ్యూయల్ బ్రేక్. చూద్దాం ఇంకెంత పడుతుందో. 347.7 కిలోమీటర్స్కి 11.06 లీటర్స్ పట్టింది. సమ్మింగ్ యావరేజ్ అప్ టు 3 కిలోమీటర్స్. చాయ్ తాగుదాం ఇప్పుడు. తులసి హోటల్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే మంచిగా పోహా ఇంకా చాయ్ తాగిన. 62 రూపీస్లో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్ ఈరోజుకి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. జనాల టెన్షన్ గ్రాబ్డ్ సక్సెస్ఫుల్లీ. కెమెరా అంకుల్. బాయ్ అంకుల్. With this we have completely crossed Alibag. The time is 7:47 in the morning. Temperature around 28 degrees చూపిస్తుంది, which is good enough for a beautiful morning ride. చాలా చిన్నది అలీబాగ్ యాక్చువల్లీ, హార్డ్లీ 7-8 కిలోమీటర్ రేడియస్, నాట్ మోర్ దాన్ దట్. ఎవరైనా అలీబాగ్ వచ్చి ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, ఐ సజెస్ట్ యూ టు హ్యావ్ యువర్ ఫుడ్ అట్ హోటల్ అశోక లేదంటే హోటల్ తులసి. రెండు పక్క పక్కనే ఉంటాయి. వావ్, సన్ చూడండి, బ్యూటిఫుల్. ఇవాళ మన ఫైనల్ డెస్టినేషన్ ఐదర్ గణపతి పూలే ఆర్ రత్నగిరి. మొత్తం లోటసే, కొలనంతా లోటస్ లేకేమో పేరు. జస్ట్ కిడింగ్. బ్యాక్ వాటర్స్. వెల్కమ్ టు గోవా అని అనడంలో అసలు తప్పే లేదు. సేమ్ గోవన్ వైబ్సే ఉంది ఏరియా అంతా. గోవాలో మనకు సియోలిం, అంజునా ఇటు సైడ్ అంతా ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న రోడ్స్, మొత్తం అంతా స్టేస్ అట్లనే ఉంది. మొత్తం స్టేస్ రోడ్ అంతా. What a view man, full foggy weather. And we now entered Rev Danda. Nice. ఇది కూడా చాలా బాగుంది అబ్బా, రేవ్ దండా. You can also check views, stays here in Rev Danda as well. అలీబాగ్ నుంచి మనకు ఒక 13 to 14 కిలోమీటర్స్ అయితే వస్తుంది, బట్ వర్త్. చాలా బాగుంది. అన్న పక్క జరుగుతున్నావు, నా వ్యూని అంతా బ్లాక్ చేస్తున్నావు. వావ్. టైం 8:15 అయింది, బట్ ఇంకా ఫుల్ ఫాగ్ ఉంది. స్టేస్ కూడా ఇక్కడ కొన్ని చాలా క్యూట్ ఉన్నాయి. క్రేజీ. దిస్ రేవదండా పోర్ట్. ఇంత సముద్రం, అరేబియన్ సీ. ఇక్కడ షిప్ చూడండి రోడ్డు మీదకి వచ్చేసింది. ఇంకా ఫాగ్ ఉండేసరికి అంత క్లియర్ లేదు కానీ బ్యూటిఫుల్ ఉంది ఇట్లా. నైస్. JSW స్టీల్ ప్లాంట్ అది. ఆ పోర్ట్ అదంతా చూసాం కదా. సో ఇది పోర్ట్ లోడింగ్కి ట్రాక్. ఇక్కడ కూడా మనకి రిసార్ట్స్ ఉన్నాయి. సో యూ కెన్ ప్లాన్ అండ్ వీ నీడ్ టు గో రైట్. ప్రాబ్లం ఏంటంటే భయ్య, గూగుల్ మ్యాప్స్ చాలా రూట్లు చూపిస్తుంది. ఒకటేమో సీ కోస్ట్ నుంచి చూపిస్తుంది. సీ కోస్ట్ కాకుండా నార్మల్ రూట్ ఒకటి చూపిస్తుండే, అది అవాయిడ్ చేయాలి నేను. ఓకే డన్, దిస్ ద కరెక్ట్ రూట్ విచ్ ఐ వాంటెడ్ టు రైడ్. యాక్చువల్లీ జంజీరా కిల్లా చాలా బాగుంటుందంట. యూ కెన్ ఆల్సో ప్లాన్ ఫర్ దట్. యాక్చువల్లీ కొంకన్ కోస్ట్ 5 days అయితే సెట్. అండ్ ఇంకొకటి day 1 ఇఫ్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ టు అలీబాగ్ ఆర్ డైరెక్ట్లీ గో టు రత్నగిరి. అక్కడ నుంచి 3 days ప్లాన్ చేసుకుంటే, కొంకన్ కోస్ట్ ప్లాన్ చేసుకుంటే, మధ్యలో ఎక్కడైనా స్టే చేసి ఈ మధ్యలో వచ్చే ఫోర్ట్స్ ఇవన్నీ కూడా చూస్తూ ట్రావెల్ చేయొచ్చు. బా చూడండి, నైస్. వెల్కమ్ టు కొంకన్ కోస్ట్.
బ్యూటిఫుల్ రా, బ్యూటిఫుల్. ఇట్లా ఇవన్నీ చూస్తూ వెళ్ళాలి అంటే మనకు స్టేస్ ఇవంతా కొంచెం ఏమంటారు మెంటల్ ప్రెషర్ ఉంటుంది. రాదర్ దాన్ దట్ ఒక టెంట్ వేసుకొని వచ్చినామంటే లోకల్ ఎవరో ఒకరిని అడిగి స్టే చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇనిషియల్ గా సోలో క్యాంపింగ్ ఇట్లంతా చేయాలని కొంచెం కష్టం, భయం అనిపిస్తుంది లోపల. బట్ కూడా ఎవరైనా మంచి పార్ట్నర్ ఉన్నారు అంటే మాత్రం ఇద్దరు కలిసి బండ్లు వేసుకొని వచ్చి మొత్తం అంతా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ నుంచి ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. ప్రాపర్ కోస్ట్ లో డ్రైవ్ చేస్తున్నాం మనం అయితే ఇప్పుడు. కోస్టల్ రూట్ కాస్త ఫారెస్ట్ రూట్ అయింది. ఘాట్ రోడ్ చిన్నది, కవర్స్ ఎక్కువ ఉన్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు రోడ్ బాగుంది. అండ్ ఇది కూడా చూడడానికి రీసెంట్లీ లైట్ రోడ్ లాగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఇటంతా ఫారెస్ట్, ఇటంతా బీచ్, మధ్యలో రోడ్. ఐ లవ్ నందగావ్. నందగావ్ అనే ఊళ్ళో ఉన్నాం ఇప్పుడు మనం. ప్రాపర్ విలేజెస్ ఆఫ్ మహారాష్ట్ర. బట్ ఎవ్రీ విలేజ్ హియర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ విలేజ్. ఇక్కడ కూడా మనకు మంచిగా విలాసం స్టేస్, హోమ్ స్టే ఇవన్నీ స్టేసే. గుర్రాలు చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3. చిన్న గుర్రం ఒకటి, వావ్ క్యూట్. 4 12 గుర్రాలు. మన సైడ్ ఆవులు బర్రెలు వస్తాయి కదా బయటకి, అట్ట వచ్చేసి ఈడ. అండ్ వీఆర్ నౌ ఇన్ మురుడ్. అండ్ ఇది మురుడ్ బీచ్, డెవలప్డ్ బీచ్ ఇది. అండ్ ఇట్ సైడ్ అన్నీ మనకు స్టే ఆప్షన్స్. అండ్ ఇది అలీబాగ్ నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నాట్ బ్యాడ్ ఇన్ బే. ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి. ఆఫ్టర్ డ్రైవింగ్ బ్యూటిఫుల్ 55 కిలోమీటర్స్ వీఆర్ అట్ జంజీరా ఫోర్ట్ దగ్గరికి వెళ్ళట్లేదు ఫర్ టైం కన్స్ట్రైంట్, బట్ దట్స్ ది జంజీరా ఫోర్ట్ మ్యాన్. ఎంత మంచిగా ఇది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి అంత దూరం సముద్రంలోకి ఫోర్ట్ కట్టారు. హ్యాట్స్ ఆఫ్. అసలు ఇప్పట్లో ఉన్న టెక్నాలజీతో అసలు ఎట్లా బిల్డ్ చేశారో క్రేజీ. రియల్లీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. మాటలు రావట్లేదు యాక్చువల్లీ. మొత్తం వ్యూ చూడండి. Just wanted to show you guys where are we riding అని. You see this? ఇది మనం వెళ్తున్న రోడ్ అండ్ ఇదంతా వ్యూ, బీచ్ వ్యూ. టీన్ జంజీరా ఫోర్ట్. బ్యూటిఫుల్ ఉంది అబ్బా ఫోర్ట్. ఎంత పెద్దగా ఉంది, సముద్రం మధ్యలో. కిర్రాక్ ఉంది. హైవే నుంచి ఏ రోడ్లోకి వచ్చాము చూడండి. అసలు ఫోర్ట్ ఉంది అక్కడ. ఈ ఊరి పేరు అగర్దందా. జెట్టీకి టికెట్ తీసుకుంటున్నాం. ఇది కొన్కన్ కోస్ట్ మొత్తం. ఇప్పుడు మనం అలీబాగ్ ఇక్కడ స్టార్ట్ అయినాం. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టున్నాం. రత్నగిరి ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇది హైవే, బట్ మనం ఇది వస్తున్న రోడ్. జెట్టి एक बाइक एक आदमी. TS 08 TS तेलंगाना TS HT 02. And we are now entering into the jetty for the first time. Nice. We are on jetty. అశ్వ. జెట్టి పేరు ఐశ్వర్య అంట. ఐశ్వర్య అంట. ఇక్కడ నుంచి ఫెరీలో మనము అచ్చరి కనిపిస్తుంది ల్యాండ్, అక్కడికి క్రాస్ అవ్వాలి. యాక్చువల్లీ రోడ్ కూడా ఉంది, బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి వచ్చాను. యాక్చువల్లీ నేను వ్లాగ్లో చెప్పాను కదా, హంపీలో ఒకటి చేశాను, బట్ అది కెమెరా రికార్డ్ చేయలేకపోయాను అని చెప్పి. సో ఇదనమాట. హంపీలో కూడా చిన్న ఫెరీ, అది ఇంకా చాలా చిన్నది. హార్డీ 2 బైక్స్ పట్టేంత ఫెరీ మాత్రమే, చాలా చిన్న బోట్ అది. సో దాంట్లో క్రాస్ చేసిన. అండ్ అది తుంగభద్ర రివర్ క్రాస్ చేయడానికి ఓల్డ్ హంపీ టు న్యూ హంపీ. అండ్ ఇదేంటి అంటే ప్రాపర్ సముద్రం మీద వెళ్తున్నాం అనమాట. సో ఫీలింగ్ మచ్ ఎక్సైటెడ్. అండ్ కాస్ట్ వచ్చేసి బైక్కి 50 రూపీస్ అండ్ పర్సన్కి 15 రూపీస్. సో 65 రూపీస్ ప్లస్ 5% ఏమో ట్యాక్స్ ఎక్స్ట్రా పడింది. 68 రూపీస్ తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ డీసెంట్ ఎనఫ్. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత 20 మినిట్స్ పడుతుందంట మొత్తం క్రాస్ అవ్వడానికి. వ్యూని ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేద్దాం. ఫిష్ సేలర్ క్యాబిన్ మొత్తం అంతా బోట్ కంట్రోల్ మొత్తం ఇక్కడ నుంచి అవుతుంది. అండ్ ఇది అంతా పార్కింగ్ లాట్ లాగా. మన అశ్వ కార్స్ ఇంకా లోడ్ అవుతున్నాయి. వన్స్ కార్స్ అంతా లోడ్ అప్ అయిపోగానే విల్ బి స్టార్టింగ్ బ్రో. ఆల్మోస్ట్ ఇక్కడ 9 to 10 కార్స్ వరకు పార్క్ చేస్తారు అనుకుంటా. ఇంజన్ ఆన్ అయింది రో. గేట్ పైకి ఎత్తేస్తున్నారు. మనం ఫెరీ ఎక్కిన ప్లేస్ అది.
ఫెరీలో సీతాకోక చిలుక. బ్యూటిఫుల్. సో ఈ ఫెరీ అగర్తండా నుంచి ఆపోజిట్ కదా, అండ్ ఈ ఫెరీ ఆపోజిట్ సైడ్ ప్లేస్ ఏదో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఈ ఫెరీ వచ్చేసి ఆపోజిట్ నుంచి ఇప్పుడు అగర్తండా పోతుంది. సో ఇప్పుడు మన ఫెరీ కూడా అట్లనే కనిపిస్తుంది, లైక్ వెనకాల జనాలు ముందర పై. ఫెరీ ఇస్ డన్. సో ఇది దిగి, అగర్దండాల జట్టి ఎక్కి దిగిలో దిగాము. ఈ అన్న కోస్ట్ గార్డ్ ఫెరీలో పరిచయం అయ్యారు. బాయ్ అన్న. నైస్ రోడ్ విత్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఫుల్ స్పీడ్ మీదకి వస్తుంటే రోడ్ మధ్యలో హ్యాపీగా పడుకున్నాయి అన్ని టర్నింగ్లు. అది కూడా ఎవరో మీకు ట్రాఫిక్ రూల్స్ నేర్పించింది? నాకు నేర్పిలే ఇంట్లో ఎవరు. రోడ్ ఇట్లనే ఉండే, ఫుల్ మంచి స్పీడ్ మీద వస్తున్నా. సేమ్ ఇట్లనే టర్నింగ్ ఉండేది, కాకపోతే అటు సైడ్కి ఉన్నది తిరగ్గా అన్నీ పడుకున్నాయి వరుసగా. అండ్ బై ద వే ఇది ప్రాపర్ ఫారెస్ట్ ఉంది భయ్య, మొత్తం అంతా టర్న్స్. రోడ్ కూడా ఇందాక ఉన్నంత సూపర్ గుడ్ లేదు, కూడా బాగా హెవీగా ఉన్నాయి. అండ్ ఫారెస్ట్ కూడా బాగా డెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి. ఇంత రూరల్ ప్లేస్లో కూడా ఈయన చూడండి డెలివరీస్కి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అనా, సాల్యూట్. ముందర ఒక బాక్స్, వెనకాల ఒక బ్యాగ్, సైడ్కి ఒక బ్యాగ్, అన్ని డెలివరీ సామాన్లు అన్నీ పెట్టుకొని పోతున్నాడు. నిజంగా హార్డ్ వర్కింగ్ అబ్బా వీళ్ళైతే. రైడ్ అప్డేట్ టైం 11:30. మనం స్టార్ట్ అయ్యి 4 hours అయింది. అండ్ ఫైనలీ వీ క్లాక్డ్ 100 kilometers ప్రతి డే. ఈ రకంగా మనము రత్నగిరి పోవాలంటే ఇంకా ఒక 240 kilometers ఏమో ఉంది. సో 240 kilometers అంటే ఇంచుమించు ఒక 8-9 గంటల్లో వెళ్ళిపోతుంది. ఎవరికైనా ప్రాపర్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఐ సజెస్ట్ దిస్ రోడ్. క్రేజీ ఘాట్స్ ఉన్నాయి, క్రేజీ వ్యూస్. ఇంకా మాన్సూన్లో వచ్చినారంటే బీభత్సం ఉంటుంది వ్యూ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఫుల్ వర్షాలు ఉంటాయి కదా మాన్సూన్స్లో. సో వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. ఒక సైడ్ కోస్టల్ ఏరియా, ఇంకొక సైడ్ మౌంటైన్స్, మన వెస్టర్న్ ఘాట్స్, రోడ్స్. అంతే ఇక బీభత్సం అంటే బీభత్సం ఉంటుంది ఇక. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్లానింగ్ ఫర్ ఎ పర్ఫెక్ట్ ఘాట్ రోడ్ అండ్ ఆఫ్ బీట్ ప్లేస్, I would definitely suggest this place. We just crossed Harihareshwar finally. బెండఖోల్ అనే విలేజ్ లో హరిహరేశ్వర్ కిందకి వస్తుంది. అండ్ హరిహరేశ్వర్లో శివాలయం ఒకటి ఉంటుంది. యూ కెన్ ఆల్సో ప్లాన్ ఫర్ దట్. బేసిక్లీ కొంకం కోస్ట్ ఒకటే వన్ డేలో కొట్టేది కాదు, అలీబాగ్ టు రత్నగిరి. ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ రోడ్ దెన్ యూ కెన్ డూ. బట్ అన్ని విజిట్ చేసుకుంటే వెళ్ళాలంటే మాత్రం ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ 2 or 3 days డిపెండింగ్ అపాన్ ది ప్లేసెస్ యూ ఎక్స్ప్లోర్. ఇప్పుడు మనం జంజీరా ఫోర్ట్ ఉంది అది, అండ్ ఇప్పుడు హరిహరేశ్వర్ టెంపుల్ ఉంది ఇది. సో ఇట్లా ప్రతి ఒక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రత్యేకమైన స్పాట్ ఒకటి ఉంటుంది చూడాల్సింది. అన్న క్రేజీ కార్నరింగ్ పడుతుండగా. వా నైస్. సో ఇది ఇంకొక జెటీ స్పాట్ అక్కడ క్రాస్ చేయడానికి. ఇవాళ మొత్తం ఇవే అవుతున్నాయి కదా మంచిగా జెటీస్. అండ్ అక్కడ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. సో అది రెడీ అయిపోతే మనకు డైరెక్ట్గా అటు కూడా రూట్ ఉంటుంది హరిహరేశ్వర్ నుంచి. సో ఫెరీ కోసం వెయిటింగ్, టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి రెస్టారెంట్ మంచిగా ఇక్కడ పార్క్ చేసుకున్నాను నీడలో. హ్యావింగ్ వడాపావ్, కైండ్ ఆఫ్ లంచ్ అనుకోవచ్చు. టైం వచ్చేసి 12:10 అవుతుంది. 12:30 వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. 12:15 వస్తుంది ఫెర్రీ. అండ్ హియర్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఫెర్రీ టు బాగ్మండల్ ఫ్రమ్ వేసవి కాలంలాగా వేసవి ఫెర్రీ. హే వీ హ్యావ్ బైకర్స్ హియర్ బ్రో. సో అనదర్ ఫెరీ టు అనదర్ ప్లేస్. మనం అటు సైడ్ పార్ట్ ఆఫ్ వెళ్ళాలి. అండ్ అశ్వ, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇంకో 3 బైకర్స్ వచ్చిన్నారు. 1 స్పీడ్ 400, 1 క్లాసిక్ 350 అండ్ 1 డామినార్. ఫుల్ అయిపోయింది ఫెరీ. జెట్టి ఇంజన్ ఎన్ని సిలిండర్స్ ఐడియా లేదు భయ్య, చాలా పెద్దగా ఉంది. వెహికల్ ఓవర్వెయిట్ అయినట్టుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది చూడండి. వెహికల్ టూ మచ్ వెహికల్స్. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది మార్నింగ్తో కంపేర్ చేస్తే. ఇంకా అక్కడ ఆగిపోయిన వెహికల్స్ చాలానే ఉన్నాయి, బట్ ఇక్కడ ప్లేస్ అయితే అసలు లేదు. అండ్ వీఆర్ నౌ గోయింగ్. ఫీల్స్ గుడ్ అమ్మా, ఒకే రోజు 2 ఫెరీస్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత మళ్ళీ ఇంకో ఫెరీ కూడా ఉంటుందంట. ఆఫ్టర్ 90 kilometers ఆ ఫెరీకి కూడా క్రాస్ చేయాలి మనం టు గో టు నెక్స్ట్ ప్లేస్. ఫీల్స్ గుడ్. వయా రోడ్ వెళ్తే మాత్రం ఇందాకైతే 3 hours ఎక్స్ట్రా పడుతున్నాయంట, బట్ ఇదంతా పడుతుంది తెలియదు. అండ్ ఇందాక మనం క్రాస్ చేసిన ఆల్మోస్ట్ 700 meters క్రాస్ చేసినాం ఫెరీలో. అండ్ ఇవి
ఓన్లీ 150 to 200 మీటర్స్ ఉంది ఫెరీ క్రాసింగ్. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఒకటే ఫెరీ ఉన్నట్టుంది, అందుకనే క్రౌడెడ్ ఎక్కువైపోయింది. అక్కడ 2 ఫెరీస్ ఉండే అప్ అండ్ డౌన్, ఒకటి టు ఒకటి అటు వస్తుండే, సో అక్కడ అంత క్రౌడెడ్ లేదు. And finished the ferry ride. We are 190 kilometers away from Ratnagiri. మళ్ళా ఘాట్స్ దిగుతున్నాము. మొత్తం ఘాట్సే వేయాల, ఏం లేదు. అండ్ ఇందాక మనం అంతా క్రాస్ చేసింది, ఇఫ్ యూ థింక్ ఇట్స్ రివర్ ఆర్ లేక్, నో, యూ ఆర్ రాంగ్. ఇట్స్ కంప్లీట్లీ సీ. ఇట్స్ కంప్లీట్లీ అరేబియన్ సీ. మొత్తం ఘాట్స్, అరేబియన్ సముద్రం చుట్టే తిరుగుతూ ఉన్నాం. ఇట్లా ఫారెస్ట్లో ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఏమనిపించట్లేదు, కానీ ఇందాక ఫెర్రీ దగ్గర మాత్రం దూల తీరిపింది భయ్యా. Time is exactly 1 o'clock and we have covered 116 kilometers so far. First 40 kilometers like Randanda varaku proper roads unde ఊర్లో నుంచి వచ్చినాం. But after Randanda nothing except ghats. బేసిక్లీ ఈ ట్రిప్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, జస్ట్ అంటే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, ఈ రూట్స్, ఈ రోడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అంతే. నిజంగా కోస్టల్ రైడ్ లాగా లేదు, ప్రాపర్ డెన్స్ ఫారెస్ట్ రైడ్ చేసినట్టే ఉంది నాకైతే. ఇప్పుడు చూడడానికి కంచూపు మేర మొత్తం కొండలు అండ్ ఫారెస్ట్. ఎట్లాంటి రోడ్డు భయ్యా ఇది, ఎక్కడ తీసుకుపోతుంది అమ్మ, తాగబోతున్నా అలా. చూడండి ఎట్లా వచ్చాడో, చూడండి అసలు రోడ్డు ఎట్లుందో. ఇప్పుడు దాకా బెటర్, కనీసం రోడ్ అయినా ఉంది. ఇక్కడ రోడ్డు కూడా రాళ్ళు పోసేసారు, కంకర వేస్తారు అంతే. మొత్తం కంప్లీట్ డెన్స్ ఉంది ఫారెస్ట్ అయితే. అక్కడ స్టే ఉంది. ఈ రోడ్ నేను చంపేస్తుంది భయ్యా, స్టార్ట్ అవుతుంది. గుడ్ రోడ్, ఘాట్స్ ఉన్న పర్లేదు, నాకు మంచి రోడ్ కావాలి. వెల్కమ్ టు ద న్యూ వ్యూ అండ్ వీ ఆర్ నౌ కంప్లీటెడ్ 50,000 on Ashwa. సచ్ ఏ లవ్లీ వ్యూ. అండ్ ఇంత మంచి వ్యూలో మన అశ్వా 50,000 kilometers క్లాక్ చేసింది. చీటపాకటం ఇట్లాంటప్పుడే మనం ఇలా ఫోన్ తీయాలి. ఎడిచ్కే సముద్రం అనుమతి కలిసే చోటు. లవ్లీ మ్యాన్, లవ్లీ. ఫైనల్లీ వి గాట్ దిస్ వ్యూ. వి ఆర్ ఇన్ కొంకన్ కోస్ట్. నైస్. మనకు బీచెస్లో సముద్రం అలలు తాకిని తగ్గడానికి రాక్స్ వేస్తారు కదా, ఆ రాక్స్ అమ్మ చాలా ఉన్నాయి ఇక్కడ. 4 రాళ్ళు వేసుకొని పోదామా? పెద్దలు చెప్తారు కదా, ఎదిగిన తర్వాత 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలి అని. కూడా ఎన్నున్నాయో ఇంత మారుమూల ప్రదేశంలో కూడా హోమ్ స్టేస్ చూడండి ఎన్ని ఉన్నాయో. అన్ని హోమ్ స్టేస్. ఇది ఒక హోమ్ స్టే, ఇది ఒక హోమ్ స్టే. వా, ప్రాపర్ రిసార్ట్. నేను నెల్లూరులో ఉన్న రోజులు అయితే రిసార్ట్ అంటే మంచిగా నాకు చుట్టూ చెట్లు, తోటలు, అందులో స్టే అట్లా ఉండేది, అట్లా ఫీలింగ్ వచ్చేది. సో ఇక్కడ అన్నీ అట్లనే ఉన్నాయి నా పరంగా రిసార్ట్ టైప్స్. నౌ వి క్రాస్డ్ అంజర్లా అండ్ గోయింగ్ టువార్డ్స్ ధాబోలి. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఈ రోడ్ బాగుంటుంది అని, బికాజ్ స్టేట్ హైవే నెంబర్ 4 ఇది, మహారాష్ట్ర స్టేట్ హైవే నెంబర్ 4. నైస్. ఈ టర్నింగ్లో ఎక్కడ హెయిర్ పిన్ ఉందో, ఎక్కడ నార్మల్ రోడ్డు అర్థం కావట్లేదు. చూస్తూ పడిపోతుంది. అది మనం వచ్చిన బ్రిడ్జ్. ఎక్కడ రోడ్డు ఎలా ఉందో తెలియదు అన్నప్పుడు స్లోగా వెళ్ళడం శ్రేయస్కరం మనకి. మన పిల్లోడు అశ్వాగడు కూడా లవ్యూరే మొత్తం తిప్పుతున్నావురా నన్ను దేశమంతా. నేను అనుకున్న చోటికి నన్ను ఎవరు తిప్పలేదురా, నువ్వు తిప్పినంతగా. నేను అడిగినంతగానే నన్ను ఎవరు తిప్పలేదురా. అమ్మ స్టేస్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి భయ్య, అసలు డోకానే లేదు. బడ్జెట్ ఉండాలి కానీ మనకు నచ్చిన స్టే తీసుకుని అలా కొండ దిగుతున్నాం. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. మాన్సూన్స్లో మాత్రం ఈ రోడ్ ఇంకా సూపర్ గుడ్ ఉంటుంది. చెప్పండి, మాన్సూన్లో కూడా ఈ రోడ్ చూడాలి అనుకుంటున్నారా, ఈ వ్యూస్ చూడాలి అనుకుంటున్నారా? ఇఫ్ ఎస్, కింద కమెంట్ చేయండి. మాన్సూన్లో ప్లాన్ చేద్దాం. భయ్యా మమ్మల్ని నీ వీడియోస్లో ఇక్కడికి తీసుకెళ్ళని మీరు కామెంట్ చేయండి, నేను తీసుకోబోతా. ఈగల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్, యువర్ సజెషన్స్. మీరే ప్లేస్ సజెస్ట్ చేస్తే ఆ ప్లేస్కి నేను ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతా. లిటరలీ ఈ ప్లేస్ అయితే చాట్ జీపీటీని అడిగితే ఇచ్చిన రూట్ మ్యాప్ ఇది. దాన్ని పెట్టుకొని నేను సీరియస్ తీసుకొని వచ్చాను. చాట్ జీపీటీ చెప్పిందే నేను సీరియస్ తీసుకుంటే నన్ను ఇంత ఆదరిస్తున్న మిమ్మల్ని ఇంకెంతగా చూసుకుంటాను చెప్పండి. సంచారి ఇక్కడికి వెళ్ళు, నాకు చూడాలని ఉంది. ఐ విల్ బి దేర్. అదే ఏడైనా సరే, ఏ అడవిలో ఉన్నా సరే ఎత్తుక్కొని మరీ పోతా. ఓకేనా? మన పేరే మోటా సంచారి భయ్యా. ఫైనలీ ఫారెస్ట్ నుంచి ఒక సముద్రం దగ్గరకు వచ్చాం. వావ్, ఏమన్నా కట్టిండా? ఆ నుంచి వ్యూ ఉంటుంది, అమ్మ కిర్రాక్ ఉంటుంది. ఇక వీఆర్ ఇన్ దాపోలి. ఫుల్ కిక్కిరిసిపోయినారుగా జనాలు ఇక్కడ. చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్ ఇక్కడ. మంచిగా నింబు సెంటర్ కనిపించింది, సో నింబు షర్బత్ చెప్పాను తాగడం. మచ్ నీడెడ్ బ్రేక్.
ఇన్ దిస్ సమ్మర్. బేసిక్లీ వింటర్ అన్నారు కానీ ఎండ దంచి కొడుతుంది. బాయ్ आपका नाम? भगवान. दापोली से है आप? राजस्थान से. हाँ राजस्थान. किधर राजस्थान में? राजस्थान में उदयपुर डिस्ट्रिक्ट है. अच्छा, मैं 2016 में उधर पे आया था पापा के साथ. उदयपुर में वो पैलेस देखा था, कुंभलगढ़ फोर्ट भी गया था. राजस्थान में सबसे घूमने लायक ये वही है, हाँ. उदयपुर. आप कितना साल से इधर रहते हैं? 22-23 साल हो गए 23 साल. इधर हरने में रहते हैं. अच्छा अच्छा. आपका बच्चा इधर ही था? इधर ही 12वीं में अच्छा, कॉलेज जाता है. नाइस नाइस. एक लड़की है 9वीं में पढ़ती है, वो हरने में पढ़ती है. लड़का है कॉलेज में जाता है. दापोली बड़ा गाँव है क्या? तालुका है. టైం వచ్చేసి 2:30 మార్నింగ్. 7:30 వీ హ్యావ్ ట్రావెల్ 166.5 కిలోమీటర్స్. లిటరలీ 7 అవర్స్కి 166 కిలోమీటర్స్. యావరేజ్ స్పీడ్ 25 కూడా లేదు. వీఆర్ స్టిల్ 140 కిలోమీటర్స్ అరౌండ్ లెఫ్ట్ టు రత్నగిరి. వామ్మో, ఈ డౌన్ చూడండి ఎంత ఉందో ఒక్కసారిగా. గుడ్ థింగ్ ఏంటి అంటే ఇంత ఫారెస్ట్లో, ఇంత ఇంటీరియర్ రిమోట్ ఏరియాలో కూడా రోడ్ బాగుంది. అట్లీస్ట్ తార్ రోడ్ ఉంది. అది గుడ్ థింగ్ యాక్చువల్లీ. సాయి బ్రీజ్ రాయల్ రిసార్ట్స్ అంటే ఇక్కడ కూడా వామ్మో, ఇంత అడవిలో వాళ్ళు రిసార్ట్స్ పెడితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని అసలు జరుగుతుంటే నేను ఇందులో రన్ చేశాను కానీ, బట్ గ్రూప్స్గా రావాల్సిందే. 2-3 వస్తే ఇంత అడవిలో స్టే చేయాలన్నా వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుంది. నాకైతే భయంగానే ఉంటుంది. రూట్ చూడండి. నైస్. మొత్తం రోడ్ కనుక ఇట్లనే ఉంటే ఒక 1.5-2 అవర్స్లో కొట్టేయచ్చు. బట్ చూడాలి ఎట్లుంది. హే కోతిగాడు క్యూట్ ఉన్నాడు అడా. డేంజర్. బట్ సారీ, ఎంత స్పీడ్గా రావద్దాడా తెలియలేదు. డౌన్ కదా భయ్య, స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. మా అశ్వగాడి మీద నమ్మకం, కంట్రోల్ చేసేయగలుగుతాడు అని. నిజంగా భయ్య ప్రతి ఒక్కరికి బైక్తోని ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. నెగ్లిజెన్స్ అన్నట్టు కాదు కానీ ఆ నమ్మకం ఉంటుంది బండి మీద. ఓకే, అనుకోని సిచ్యువేషన్ వచ్చినా కూడా మా వాడు కంట్రోల్ చేస్తాడు. నాకనే కాదు, ప్రతి ఒక్క బైకర్కి వాళ్ళ బైక్స్ మీద ఇదే ఫీలింగ్ ఉంటుంది, ఆ నమ్మకం ఉంటుంది, ఆ బాండ్ ఉంటుంది. దట్స్ వాట్ మేక్ అస్, దట్స్ వాట్ బ్రింగ్ అస్ హియర్ ఆల్ ద వే ఫ్రమ్ అవర్ హోమ్స్. ఈ ప్లేస్ చూడండి. బై ద వే వీఆర్ నౌ ఇన్ దాబోల్. డబుల్ ఫెరీ బోట్, ఫెరీ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చింది ఫెరీ ఒకటి. అదృష్టం. దాబోల్ దోపావే ఫెరీ బోట్ సేవ. అయ్యో బాయ్. నైస్. ओके यूट्यूब. हाय हाय हाय. हाँ वीडियो तैयार करते हो. हाय दादाजी, कैसे हो आप? नाइस. यहाँ से घूमने आए. हाँ रत्नागिरी जा रहे. चलो बाय. चलो बाय बाय. నైస్. మనం ఫస్ట్ ఎక్కిన ఫెరీ పేరు ఐశ్వర్య, సెకండ్ ఎక్కిన ఫెరీ పేరు అవంతిక, అండ్ ఇప్పుడు థర్డ్ది దేవిక. హోప్ఫుల్లీ దిస్ ద లాస్ట్ ఫెరీ టుడే. ఇవాళ రైడ్ అంతా హిల్స్ ఫెరీస్తోనే సరిపోయింది. సో ఇప్పటివరకు క్రాస్ చేసిన 3 ఫెరీస్లో ఇది పెద్దగా ఉంది, స్పేషియస్గా. ఆల్మోస్ట్ 1 2 3 4 5 4 కార్స్ ప్లస్ 1 టెంపో. ఈజీలీ 5 కార్స్ అయితే పడతాయి, 5 6 కార్స్ పడతాయి. ఇక్కడ ఒక కంటైనర్ డాక్ సంథింగ్ ఏదో ఉంది. అక్కడ పైన చూడండి సంథింగ్ ఏవో పిల్లర్స్ ఉన్నాయి అక్కడ. నో వాట్ దే ఆర్, బట్ చాలా పెద్దగా ఉంది. సమ్ ఫ్యాక్టరీ లాగా ఉంది అది. దట్స్ ది పాయింట్. అండ్ అక్కడ రోడ్ కనిపిస్తుందో ఆ రోడ్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఫెరీ. బేసిక్లీ ఈ ట్రావెల్ టైంని కట్ చేయడానికి ఈ రోడ్ అంతా వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 hours ట్రావెల్ టైం పట్టచ్చు. ఎందుకంటే మన యావరేజ్ స్పీడ్ 25 to 30 ఉంది కాబట్టి. లొకేషన్, సీనరీ, ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. రోడ్లే భయ్యా. ఇంక్లినేషన్ చూడండి భయ్య అట్లుందో. నేను ఇప్పటి వరకు చూసిన హైయెస్ట్ ఇంక్లైన్డ్ రోడ్ అంటే ములయంగిరి పీక్ దగ్గరది. ఇది దానికి మించి ఉన్నట్టుంది ఇంక్లినేషన్. సీదా రోడ్ మంచిగా, మంచి రోడ్ కనిపిస్తే పూనకాలు వస్తాయి భయ్యా ఈరోజు ఉన్న స్ట్రెస్కి. క్రేజీ డూడ్. మన అశ్వగాడి వెనకాల షూస్ మొత్తం అరిగిపోయింది, ప్లెయిన్ అయిపోయింది మధ్యలో అయితే ట్రాక్టర్ లెక్క. ఇంకో ఖర్చు వెళ్ళగానే టైర్స్ అప్డేట్ చేయాలి.
ఖర్చు ఒరేజో షూస్ వీక్ హ్యాంగ్ బ్యాగ్ ఆల్మోస్ట్ పీకే స్టేజ్ లో ఉంది. వెనకాల మ్యాగ్నెట్స్ కదా కట్ అయిపోయింది. గోప్రో బాగుంది, బట్ గోప్రో బ్యాటరీస్ దొరకలేవు. నాది హీరో 8 బ్యాటరీస్ అస్సలు దొరుకుతలేవు. బాయ్. మంచిగా 2 వడాపావ్, ఒక మ్యాగీ, వాటర్ బాటిల్ అంతా కలిపి ఎంత గెస్ చేయండి. జస్ట్ అంతా కలిపి 60 రూపీస్. టైం వచ్చేసి 4:50 అయింది. ప్లాన్లో చిన్న చేంజ్. రత్నగిరి కాదు, గణపతి పూలేలోనే స్టే చేస్తున్నా ఈరోజు. ఈ కొన్కన్ రైడ్లో మొత్తం ఈ విలేజెస్లో అంతా తిరుగుతూ నాకైతే అసలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ అనిపించలేదు. ఏదో ఇంటి దగ్గర తిరుగుతున్నా అన్న ఫీలింగ్లోనే ఉన్నా. చూడండి అసలు ఎంత చిన్న రోడ్లలో ఉందో. ఇవాళ పొద్దున్న 4 లైన్ హైవే అసలు ఎక్కడ దొరకలేదు. దిస్ ఈస్ అగైన్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీ. ఎద్దబ్బా టర్నింగ్లో ఆపాడు. అక్కడ చూడండి హిల్ మీద రిసార్ట్స్ ఎక్కడా వదలలేదు భయ్య. పెట్రోల్ బంకులు కనిపించడం కష్టమే ఉన్నావు కానీ రిసార్ట్స్ మాత్రం ఈజీగా కనిపిస్తున్నాయి. ఎంత లోపల పోయినా ఎంత అడవిలోకి పోయినా అక్కడ రోడ్డు మొత్తం గజరా ఉన్నా సరే రిసార్ట్స్ అయితే ఉంటున్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఇవాళ ట్రావెల్ చేసిన 220 కిలోమీటర్స్లో హ్యావ్ కేమ్ అక్రాస్ నాట్ లెస్ దాన్ 70 to 80 రిసార్ట్స్. చిన్న పల్లె, ఎంత చిన్న పల్లెలు అసలు. ఈ పల్లెల్లో నుంచి మనకి రూట్ చూపించింది గూగుల్, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ కంప్లైనింగ్ ఇవాళ రూట్ని, ఎందుకంటే I got a chance to witness all the beautiful villages of Maharashtra. Wow, sun చూడండి, సన్సెట్. యాక్చువల్లీ చాలా మంది లదాఖ్ వెళ్ళే ముందు సౌత్ ఇండియా రైడ్ చేస్తారు కొంచెం అలవాటు అవ్వాలి అని చెప్పి. సౌత్ ఇండియా కూడా అవసరం లేదు యాక్చువల్లీ. ఈ స్ట్రెచ్ కొట్టినామంటే సెట్ అసలు మొత్తం రోడ్లన్నీ అలవాటు అవుతాయి. అప్స్ డౌన్స్, తార్ రోడ్డు, హైవే ప్యాచెస్, గలీజ్ ప్యాచెస్, ఎర్రి మట్టి రోడ్డు మొత్తం అన్ని ఒకే దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇవాళ మనం కొట్టిన స్ట్రెచ్ ఏదైతే ఉందో అదైతే ఇంకా ఎక్కువ. ఇది కానీ ఒక్క రోజులో కంప్లీట్ కొట్టేసినామంటే ఇంకా సెట్. ఇవాళ ఎంత లేదన్నా మినిమం అంటే ఒక 20 to 30 ఘాట్స్, ఐ మీన్ ఇట్లా హిల్స్ ఎక్కి దిగున్నాం మనము. ఇందాకైతే ఎక్కుతున్నాం అన్నా అంతే. జస్ట్ ఒక 2 minutes గోప్రో ఇట్లా ఆఫ్ చేశాను, మళ్ళీ దిగుతున్నాం. చెప్పినా కదా అలవాటు అయిపోయింది భయ్య, ఎక్కుడు దిగుడు. నా జీవితంలో నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన ప్లేసెస్ అన్నిట్లో ఎక్కువ ఘాట్స్ ఎక్కి దిగింది ఇదే. నాట్ ఈవెన్ అరకు టు మారేడుమిల్లి స్ట్రెచ్. ఇది దానమ్మా మొగుడు. ఇదైతే అన్ని ఉన్నాయి ఘాట్స్, ఇక్కడ అన్ని హిల్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యూ మాత్రం ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు వ్యూ? కింద కమెంట్స్ చేయండి. నిజంగా అబ్బా మీకు అనిపించిన ప్రతి ఫీలింగ్ కమెంట్ చేయండి. నాకు మంచిగా అనిపిస్తుంది, మనకు ఎక్కువ రీచ్ వస్తుంది, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. బాబు క్రేజీ ఇది కదా. ఇట్లాంటి కంటెంట్ నేను మీకు చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక లైక్, ఒక కమెంట్ ఉంటే నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు చాలా బూస్టింగ్ ఉంటుంది. అది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. మనకు దొరుకుతుందో చెప్పండి ఇంత కంటెంట్. ఇక్కడ దాకా వచ్చి చూపిస్తున్నా, ఒక లైక్ డన్ చేసినారు కదా. లైక్ చేయకపోతే ఇప్పుడు కింద ఉంటుంది చూడండి. ఫోన్లో చూసిన అట్లా ట్యాప్ చేయండి, టీవీ చూస్తుంటే ఏదో ఒక బటన్ ప్రెస్ చేయండి, కింద లైక్ బటన్ వస్తుంది. జస్ట్ అట్లా క్లిక్ చేయండి అంతే, లైక్ కొట్టేస్తుంది. చేసేసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు చేస్తారు, నేను చాలా మంచి వాళ్ళు అబ్బా మీరు. మళ్ళీ వచ్చేసినాం మనం కోస్టల్ రోడ్కి. కేవలం ఈ రోడ్లో ట్రావెల్ చేయడం కోసం ఇంత దూరం వచ్చాను. మేము బైకర్స్ ఎప్పుడైనా మంచి వ్యూ కనిపించింది అనుకో మనం ఏం చేస్తాం, పోయి ఫోటోలు తీసుకుంటాం. మనతో పాటు ఎవరైనా అంటే వాళ్ళ ఫోటోలు తీస్తాం. బట్ వీ బైకర్స్ బైక్ పెట్టి బైక్ మంచి ఫోటో తీసుకుంటాం ఆ వ్యూలో. మాకు ఫోటోస్ ఉన్నా లేకుండా మాకు పెద్ద ఫరక్ పడదు. బైక్కి ఆ వ్యూలో ఒక మంచి ఫోటో ఉందా లేదా అది ముఖ్యం. వావ్, నైస్. ఈ ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది కింద రోడ్ కాదు భయ్య. బేసిక్లీ ఇదంతా ఒక హిల్ టాప్ అనమాట. మనము ఒక హిల్ టాప్ మీద ఇప్పుడు రైడ్ చేస్తున్నాం. ఆ హిల్ టాప్ మీద మనకున్న వ్యూ ఇది, రోడ్ ఇది. ఖతర్నాక్ అసలు రోడ్. అయిపోయింది ఇట్లా చెప్తున్నా లేదా హిల్ టాప్ అని చెప్పి దిగేసినాం అంతే. బేసిక్లీ మొత్తం ఇంత ఎక్కుడు దిగుడు చెప్పినా కదా, మళ్ళా ఎన్నిసార్లు చెప్పినా కూడా అంతే. ఇవాళంతా ఎక్కుడు దిగుడు. రోడ్ అయిపోయిందని చెప్పి టెన్షన్ పడ్డాను. అడిగితే ఫెర్రీలో పోవాలి మళ్ళా అన్నారు. జయగఢ్ ఫెర్రీ బోట్ సేవ అని ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాలి. అండ్ మేక్ ష్యూర్ వస్తుంటే మాత్రం వీలైనంత వరకు త్వరగా రావడానికి ట్రై చేయండి, బికాస్ చీకటి పడితే మనకి ఫెర్రీస్ అన్నీ ఉండవు. ఇందాక వచ్చిన 3 ఫెర్రీస్ అయితే 7కి లాస్ట్. వ్యూ మంచిగా ఉంది, గోప్రో ఆపుద్ది కావట్లే, బట్ ఆపాలి ఎందుకంటే నా దాంట్లో ఇంకా 44 minutes మాత్రమే రికార్డ్ చేయడానికి స్టోరేజ్ ఉంది మెమరీ కార్డ్లో. ఫెర్రీ వెళ్ళిపోతుంది.
జయగఢ్. వావ్, షిప్ ఉంది. షిప్ దగ్గరగా ఇప్పుడు వెళ్తాం మన ఫెరీలో. అండ్ హోప్ఫుల్లీ దిస్ ద లాస్ట్ ఫెరీ ఇన్ అవర్ రైడ్ ఫర్ టుడే. ఫెరీ టు జయగఢ్. ఈ ఫెరీ కొంచెం రేట్ ఎక్కువ తీసుకున్నారు. ఈ ఫెరీ మనకు 1.5 కిలోమీటర్ అంట. ఫెరీ నెంబర్ 4 అండ్ ఈ ఫెరీ పేరు ఈశ్వరి. లోడింగ్ డాక్. వీళ్ళు ఆల్ ఇండియా సైకిల్ రైడ్ అంట ఫ్రమ్ సిక్కిం. నైస్. భయ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అండ్ యూ గైస్ ఆర్? I'm from Sikkim. ఓకే, యూ ఆర్ డూయింగ్ సైకిల్. Yeah, I'm riding since from 4 months. ఓ నైస్. Okay. Where do you start? 11 July. We went Jammu Kashmir, Ladakh, Manali, just Gujarat, Rajasthan, Maharashtra. Now crossing. నౌ గోయింగ్ సౌత్ Yeah. టిల్ కన్యాకుమారి. Yeah. నైస్. We're going also Telangana. హైదరాబాద్ సే తెలంగాణ సే. Yes. అదానీ షిప్స్. ముందు వస్తున్న భయ్య బీహార్ నుంచి దొక్కుతున్నారంట. వెనకాల వస్తున్న అతను ఫ్రమ్ సిక్కిం. లుక్స్ నైస్. గోప్రో స్టాండ్ చూడండి, మంచిగా పెట్టేసుకున్నాడు పైప్లో. మొత్తం సైకిల్ మీద టెంట్ మొత్తం అంతా పెట్టేసుకున్నారు. టెంట్, స్లీపింగ్ బ్యాగ్, స్లీపింగ్ మ్యాట్, లగేజ్ అండ్ ఆల్. సో భయ వాళ్ళకి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దేర్ ట్రావెల్. హియర్ వీ హ్యావ్ డన్ 1000 kilometers ఇన్ దిస్ ట్రిప్. మళ్ళీ 0 అయిపోయింది. ఇది ఒక్కటే నాకు నచ్చదు మన అశ్వాలో. ఆఫ్టర్ 999 ట్రిప్ విల్ బికమ్ 0 ఇన్స్టెడ్ ఆఫ్ 1000. రాదర్ అది కనుక మంచిగా 1000 అయ్యగలిగితే మనం లాంగ్ రైడ్స్ చేసినప్పుడు టోటల్ కిలోమీటర్స్ కౌంట్ చేసుకుంటే మజా వస్తుంది. హర్మానాలో ఆ ఫీచర్ ఉంది యాక్చువల్లీ. లాస్ట్ వచ్చిన ఫెర్రీ లాస్ట్ అవైలబుల్ టైం వచ్చేసి 9:30 అంట ఫ్రమ్ జయగఢ్. సీ దట్ బ్యూటిఫుల్ ప్లేస్ హియర్. ఇంకా లైటింగ్ లో ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. వినాయక మందిర్. ఇక్కడ మన గణపతికి ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా. ఊరి పేరు గణపతి పూల్. అండ్ ఇది కాకుండా నేను ఇంకా ఒక 4-5 గణేష్ మందిర్స్ చూసాను ఇక్కడ. ఏం కనిపిస్తలేదు భయ్య, మొత్తం ఫారెస్ట్ డెన్స్ అయిపోయింది. పురుగులు ఎక్కువ పడుతున్నాయి. సీదా గణపతి పూలేలో కలుద్దాం. వెల్కమ్ టు గణపతి పూలే హోటల్ గణేష్ కృప. ఇక్కడ రూమ్ తీసుకున్నాం.